హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే తేజ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగింపు రోజు. సో జనసేన అలయన్స్తో పాటు ఉన్న టీడీపీ ఈ రెండు కూడా ఆ రోజు కలవబోతున్నారు. మరి ఆ రోజు ఎలాంటి విషయాలపై చర్చిస్తారో వేచి చూడాల్సి ఉంది. అండ్ అలాగే దీని గురించి ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ గారు చంద్రసేన అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. సో దాని గురించి మీ అభిప్రాయం? ఆయన రామ్ గోపాల్ వర్మ గారు క్రియేటివిటీ, సృజనాత్మకత ఉన్న డైరెక్టర్ కదండి. సినిమా ఆయన కాబట్టి ఆయన ఏం చేశాడంటే చంద్రబాబు గారిలో చంద్రాని, జనసేనలో సేనాని తీసుకుని చంద్రసేనాని అంటే రెండు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి కాబట్టి అలా ఒక కాయిన్ వర్డ్ క్రియేట్ చేశాడు. బాగానే ఉంది చంద్రసేన అనేది. ఇద్దరు బాగా కూటమిగా పోటీ చేస్తున్నారని. అయితే ఏంటంటే వీళ్ళిద్దరూ బయట కూటమిగా పోటీ చేయటం కన్నా ముందే అసలు వైఎస్ఆర్సీపీ కోటలు బీటలు వాడుతున్నాయి. ఇది తర్వాత విషయం. అసలు వైఎస్ఆర్సీపీలోనే ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, ఎవరికి సీట్లు ఇస్తారు, ఎవరు ఇప్పుడు దాదాపు ఒక 70-80 మంది డిస్టర్బ్ అయిపోయారు. ఉన్న 151 మందిలో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ అనుకోండి. ఆయన పిలిపించి మరీ చెబుతున్నారు. అసలు ఎప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్కి వీళ్ళని ఎమ్మెల్యేస్ని పిలవటం కలవటం ఉండదండి. ఆయన ఎప్పుడన్నా ఎవరన్నా అసలు ఎవరిని ప్రజలు అంటే ఆ నియోజకవర్గంలో మంచి చెడ్ల అవి కూడా డిస్కస్ చేయరా? అసలు నియోజకవర్గంలో కానీ అసలు ఎమ్మెల్యేస్కి ఆయన పెద్ద ఇప్పుడు ఇవ్వరండి. వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారినో ఇంకెవరినన్నా కలవాల్సింది. ఇంకొక ఆయన ఎవరు, ఇంకో రెడ్డి గారు ఉన్నాడు, లేదంటే బటన్ నొక్కుతారు. అంతేగాని అదేం ఉండదు. ఈయన బటన్ నొక్కుతాడు. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంటంటే పిలిపిస్తున్నారు ఇవాళ. ఎందుకంటే ఒకటి మిమ్మల్ని ఈ నియోజకవర్గం నుంచి పక్కకు పంపిస్తున్నామనో, లేకపోతే ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మాత్రమే ఉంచుతామనో, సీట్ ఇవ్వటం లేదనో చెప్పడానికి పిలుస్తున్నారు. ఈ ఫోన్లు వచ్చిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అది అక్కడికే పిలిపిస్తున్నారు, తాడేపల్లి ప్యాలెస్కి. మొన్న ఈ మధ్య కూడా ఒక 5-6 పిలిస్తే అసలు యాక్చువల్గా ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఎమ్మెల్యేలకు కూడా గుబులుగా ఉందని చెప్తున్నారు వాళ్ళే. అయితే అటు లేదా ఇటు అటు అదొకటి. అసలు వెళ్తే ఏం ప్రమాదం అవుద్దో తెలియదు కదా. కొంతమంది మీద ఆయన చాలా ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేస్తాడు అంటారు. ఒకసారి ఆయన ఆవేశం పట్టలేరని అది కూడా ఉంది. అందువల్ల వాళ్ళు బాగా ముఖ్యులైన అనుచరులతోనూ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చెప్పి వెళ్తున్నారని తెలుస్తుంది మనకి. ఇట్లా పిలుపు వచ్చింది కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాము అని. అంటే వీళ్ళకి ఇంటూ ఫలానా పని మీద వెళ్ళాడు అనేది, ఒకవేళ వీళ్ళ జాడ కనుక తెలియపోతే కనుక అక్కడికి వెళ్ళాడని ఒక అవగాహనకి చెప్పి వెళ్తున్నారు అని చెప్తారు. భయంకరంగా ఉందా అంటే వాళ్ళు భయపడతారంటండి. పార్టీ లోపల మనకు తెలీదు, వాళ్ళకుండే భయం మీకు నాకు లేకపోవచ్చు. కానీ మరి మనమైతే వెళ్ళం కదా. వాళ్ళని పిలిచారంటే అట్లా భయపడుతున్నారంట. రెండోదేమో ఇప్పుడు ఈ సీట్ల కోసం పిలుస్తారన్నారన్న తెలియక ముందు సంగతి అది, ఎందుకు పిలిచారు అని. ఇప్పుడు దీనికి పిలుస్తున్నారన్నప్పుడు మనసు దిట్టు చేసుకుని వెళ్ళిపోతున్నారు, దిట్టు చేసుకుని. అయితే అవుతుంది లేదని చెప్పడానికి పిలుస్తారు తప్ప ఇచ్చేవాడిని అయితే నీకు ఇస్తున్నావు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇవనాళ్ళకే వెళ్తున్నాయి ఫోన్లు. అది మినిస్టర్లు కావచ్చు, సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే ఇప్పుడు ఇట్లా పిలిచి చెబుతున్నప్పుడు మొన్న ఒక 42 మంది దాకా ఆయన మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబ్బాయి లోక్సభలో ఉన్నాడు కదండి. ఆయన బహుశా లోక్సభ పక్ష నాయకుడు కూడా అనుకుంటారు. ఆయనకి అప్పచెప్పారు ఈ కోస్తా ప్రాంతం జిల్లాల ఇన్ఛార్జిగా. ఆయన వీళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళు ఇక్కడ మాట్లాడితే బాగుండదని బెంగళూరు పిలిపించారు వీళ్ళందరినీ. పిలిపిస్తే మా మీద వ్యతిరేకతనే ఆయన అంట. మీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఏమి లేదు, కానీ మీరు గెలిచే అవకాశాలు లేవు అనే ఉద్దేశం మీద చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. మీరు దానికి పెద్ద హడావిడి పడొద్దు. మీరు మళ్ళీ మీకు ఏదన్నా రేపు పవర్లోకి వస్తే ఏ ఒక పదవులు ఇస్తారు, ఎమ్మెల్సీగా కానీ ఇంకోటి కానీ మీకు ఎమ్మెల్యేగా చేసిన ఎమ్మెల్సీ పదవులు మరి అది ఇచ్చినా పర్వాలా, కానీ అది గ్యారంటీ లేదుగా తేజ గారు. ఇప్పుడు ఏదో ఒకటి ఫ్రీగా వచ్చేటప్పుడు ఏది ఇచ్చినా పర్వాలా. ఎమ్మెల్యేగా అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, మళ్ళీ గెలుస్తామో గెలవలో అని ఉండాలి, జనంలోకి వెళ్ళాలి. ఎమ్మెల్సీ అప్పడంగా చేతిలో వెండి పళ్ళెంలో పెట్టి ఇచ్చి పట్టుచారు లాంటిది పుచ్చుకోవటం, వెళ్ళిపోయి శాసనసభలో కూర్చోవటమే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఎలక్షన్స్ కి ఆయన మూడోసారి అనుకుంటే ఇది. సో ఈ ఎలక్షన్స్ లో ఆయన స్లోగన్ తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవరైతే నేను నమ్మిన నాయకులు మీకు సరిగ్గా సేవ చేయలేకపోయారు కాబట్టి కొత్త నాయకులను తీసుకొచ్చాను, మరొక అవకాశం. ఇప్పుడు అందుకే ఆయన అంతమందిని మారుస్తున్న కారణం
మీరు అన్నదే అక్కడ కూడా అంటున్నారు. ప్రజల్లో ఒక మార్పు చూపించాలి, పరిపాలన పరంగా చూపించలేడు, తర్వాత ఏదైనా అభివృద్ధి చేసి చూపించలేడు, ఇప్పుడు ముఖాలు మార్చాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే పరిపాలనలో ఎప్పుడన్నా మా భాగస్వామ్యం ఉందా, ఈ దుష్పరిపాలనలో, లేకపోతే మేము ఈ పోలీసు తో ఇట్లాంటి దురాగతాలు చేయమని చెప్పాము ప్రజల మీద కానీ చంద్రబాబు మీద కానీ. చంద్రబాబు నాయుడు మీద అరెస్ట్ చేసేటప్పుడు మేము భయపడ్డాము, వ్యతిరేకత వస్తుందని అనుకున్నదే జరిగింది. దానికి మేమేం బాధ్యులమే. ఆయన ఏమనుకున్నాడంటే నేను లండన్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే నా మీద కేసు రాదనుకుని ఆయన అరెస్ట్ చేయించాడు. తీరా వచ్చిన తర్వాత అడిగితే నేను కాదు బీజేపీ చేయించింది అన్నాడు. బీజేపీ వాళ్ళు అదేంటి మన మిత్రపక్షంలో ఉండి ఈ నింద మన మీద వేసాడు, మనం అరెస్ట్ చేయలేదు కదా అని వెంటనే అమిత్ షా గారు లోకేష్ని పిలిపించుకుని బాబు ఇందులో మా పాత్ర లేదు, ఆయనే అరెస్ట్ చేశాడు, మా వాళ్ళు కాదు, మేము మీ మీద మాకేం లేదు, నీ మీద కూడా కేసులు బుక్ చేశారంట కదా, ఎన్ని కేసులు బుక్ చేశారు, ఏమేమి కేసులు బుక్ చేశారని చెప్పి వాళ్ళు తెలుగు ప్రజలు హర్ట్ అవుతారనే దీని మీద మా పాత్ర లేదని వాళ్ళు కొంత నష్ట నివారణ చేసుకున్నారు. కలిసి పిలిపించుకున్నాడు కిషన్ రెడ్డి గారి ద్వారా. అవును. కానీ ఈయన అది గమనించలా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయనతోనే ఆయన చేసిన తప్పుడు నిర్ణయాలకి, తప్పుడు పరిపాలనకి, లేకపోతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి మేము ఎలా బాధ్యులమే, మామూలుని ఎప్పుడన్నా పిలిచి అడిగారా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని. మాకు తెలుసు, ఆయన ప్యారలల్గా వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, వాళ్ళు చేయాల్సిన అకృత్యాలు వాళ్ళు చేస్తున్నారు, అయినా మేము ఎవరికి కంప్లైంట్ చేయలేము. తర్వాత సచివాలయం అని పెట్టి సర్పంచుల్ని నిర్వీర్యం చేశారు. ఎమ్మెల్యేగా మా పరిస్థితి బాగున్నప్పుడు మేము ప్రభుత్వ నిర్ణయాల్లో ఏ రోజు మాట్లాడాము, శాసనసభలో ఎప్పుడన్నా మేము ఏదైనా విషయం మీద ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం తప్పని చెప్పే ధైర్యం ఏ ఎమ్మెల్యేకి ఉంది మాకు. ఇప్పుడు మమ్మల్ని గనక మా రాజకీయ భవిష్యత్తుని మీరు పణంగా పెడితే మేము ఒప్పుకోమని మిథున్ రెడ్డితో చెప్పేశారు. ఓకే. మిథున్ రెడ్డి కూడా ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టన్ అయిపోయి ఇంతరాకా వచ్చింది ఆ పరిస్థితి, 42 మంది ఇట్లా గ్రూపులుగా సమావేశాలు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చినప్పుడు పార్టీలో నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు, నేను అటెండ్ అయ్యేవాడిని అన్నాడంట. అప్పటికి అయిపోయింది. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా ఇప్పుడు ఎవరు పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఇప్పుడు ఎవరు రాజకీయ భవిష్యత్తు ఎవరు పాడు చేసుకుంటారండి. ఇప్పుడు ఈయనతో పాటు చీఫ్ని ఈయన నమ్మి రాలా, వచ్చారు, గెలిచాము, గెలవలేదు, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి అడుగుతున్నాడు కదా. ఈయన ఒకసారి చీఫ్ మినిస్టర్ అడిగాడు, ఇచ్చారు, కానీ ఒకసారితో ఈయన ఆగుతున్నాడా, ఇప్పుడు రెండోసారి వెళ్తున్నాడు కదా. అట్లాంటప్పుడు మా రాజకీయ భవిష్యత్తు ఎందుకు ఉండదు, మేము ఎందుకు వెనక్కి కాకూడదు అని ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కనుక కాని పక్షంలో మేము ఏంటనేది మేము ప్రూవ్ చేస్తాం. ఆయన బొమ్మ మీదే గెలిచామని మీరు అనుకుంటున్నారు కదా, మా వ్యక్తిత్వం మాకుంది, మా విలువ మాకుంది, మా పలుకుబడి మాకుంది, మేము అది రేపు రుజువు చేస్తాం అంటున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ చేయడానికి. కరెక్ట్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీను జనసేన చేసే దానికన్నా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న నష్టమే వాళ్ళని కుదిపేస్తుంది పార్టీని. ఇక ఇప్పుడు బీటల వారిని కోటని ఎవడైనా తొయ్యొచ్చు, బీటలు వారక ముందు ఎవడు చేయలేడు. బీటల వారిని కోట దానంతట అదే కూడా విచ్ఛిన్నం అయిపోవచ్చు. ఇప్పుడు పరిస్థితి అది. కాబట్టి బయట వాళ్ళకన్నా అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలే వైఎస్ఆర్సీపీకి చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయి, చాలా ప్రమాదకరంగా కూడా ఉన్నాయి. తేజ గారు అంటే మొత్తానికి ఏమంటారు, చంద్రసేన విజృంభిస్తుంది అంటారు అక్కడ. అసలు విజృంభించాల్సిన అవసరం కూడా లేదు. ఊరికే నడుచుకుంటా వెళ్తే కూడా యుద్ధంలో విక్టరీ డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అవతల వాళ్ళు ఎదుర్కోవాలి కదండి, వాళ్లే ఎదుర్కొనే పరిస్థితి లేకపోతే విడిపోయిన తర్వాత వాళ్ళు రకరకాల, ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు కానప్పుడు ఇంకొక ఆయన్ని చీఫ్ మినిస్టర్ ఎందుకు కానిస్తారు. కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే జగన్ ఏదైతే పెట్టుకున్నాడో ఒక వారధిగా వాలంటీర్స్ వాళ్ళందరి దగ్గర నుంచి ఈయనకి మంచి రిపోర్ట్సే ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో జగన్ దాన్ని ఎక్కువ నమ్ముతున్నాడు, అందుకే వీళ్ళందరినీ మారుస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. అది వాళ్ళు కూడా అదే చెబుతున్నారు, మమ్మల్ని నువ్వు నమ్మట్లేదు, వాలంటీర్లు నమ్ముతున్నావు. వాలంటీర్ల మీద కూడా చాలా వ్యతిరేకత ఉందండి. వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఒక గొర్రెల్ని కాపలా కాసినట్టు కాస్తున్నారు. మీటింగులు అంటే బలవంతంగా తోలుకెళ్తున్నారు అక్కడికి మీటింగులకి. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి కదా. తర్వాత ఏ టైంలో పడితే ఆ టైంలో ఇళ్లలోకి రావటం, ఇళ్లలో విషయాలు చర్చించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా పరిణమించినాయి.
అదే చెప్తున్నారు వాళ్ళు కూడా, మమ్మల్ని నమ్మకం నువ్వు వాళ్ళని తీసుకొచ్చావు కాబట్టి మా బలాలు నీకు వాళ్ళు ఎందుకు బలహీనపడ్డావు నువ్వు అంటున్నావు కదా, మేము రేపు చూపిస్తాం అక్కడ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చీఫ్ మినిస్టర్ అది ఎమ్మెల్యేలు కాని టైంలో అవతలాంటి ముఖ్యమంత్రి కానివ్వకుండా అడ్డం పడినా చాలు కదండి నష్టానికి, అది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.